ఆరాధన స్తోత్రం చేస్తే జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఒక ఆరాధనలో మనం వచ్చి భాగవహించి దీన్ని నడిచేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించి మంత్రాల్ని విని ఈ తీర్థ ప్రాశనం ద్వారానే పిబామి గురుపత్ తీర్థం, తీర్థ స్వీకరణ చేసే దానివల్లనే నాకు జ్ఞాన వైరాగ్యం కలుగుగాక అని ఈ తీర్థ మహత్వము ఉంది. అందువల్ల మనం ఎక్కడైనా యాత్ర వెళ్తుంటే తీర్థయాత్ర అంటాం. దాని పేరేమండి? తీర్థయాత్ర. కాశీకి వెళ్ళి విశాలాక్షి సమేత విశ్వరూప స్వామిని దర్శనం చేయకపోయినా కూడా పర్వాలేదండి, గంగా స్నానం చేయాలి. అంగిరసః సువర్గం లోకయ్యంతః అప్సు దీక్ష తపసి ప్రావేశయన్. అంగిరస మహర్షుడు చేసినటువంటి తపస్సు అంతా కూడా నీళ్ళలో ధారపోసారు. అందుకే ఒక గ్రహణం వస్తే సంక్రమణం వస్తే సంక్రమణం వస్తే మనం తీర్థస్నానానికి వెళ్తాం, తర్పణాదులు చేస్తాం. ఎందుకంటే మనము పాపరహితులు కావాలి, పుణ్య సంపాదన మనకు కావాలి అని. తీర్థానికి అంత మహత్వం. ఎవరైనా తలకాయ తిరిగి కింద పడితే మొదటి ట్రీట్మెంట్ ఏమమ్మా? ముఖానికి నీళ్లు కొట్టడమే మొదటి ట్రీట్మెంట్. ఎందుకు? కలశార్చన చేసినప్పుడు చెప్తాం కదా, ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపః అన్నమాపః అమృతమా, అన్ని నీళ్ళలోనే ఉంది. అందుకే ఆపో వై సర్వా దేవతాః, నీటిలో అన్ని దేవతలు ఉంటారు. అగ్ని సర్వా దేవతాః, అగ్నిలో అన్ని దేవతలు ఉంటారు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః, ఏ ఒక్క కలాపం చేయాలి అంటే కూడా నీళ్లు, అగ్ని, బ్రాహ్మణులు లేకపోతే ఏ కలాపము జరగదు. అందువల్ల ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి గురువు గారి యొక్క ఆరాధన, ఆ గురువు గారి అష్టోత్తరం పొద్దునే చెప్తూ ఉంటే ఆ గురువు గారికి మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గురువు గారు. అలాంటి గురువు గారి మాట వినడం ఏమిటంటే, గురువు గారిని సశరీరంగా సేవించడం చాలా కష్టం. సద్గురు బ్రహ్మ చైతన్య మహారాజుని వాళ్ళు గురువు గారు అయినటువంటి తుకామాయి గురువు గారు పరీక్ష చేశారు. ఏమంటే ఎక్కువ అని చెప్పడం, అక్కడ ఉంటే ఆకలంతా పీకి కింద వేయమని చెప్పడం, తర్వాత అన్ని ఆకలు పీకేసావా వెళ్ళు తిరిగి అలాగే అది గీర్చోదేమని. ఇలాంటి ఎన్నో పరీక్షలు, మన కల్పనకు దొరకనటువంటి పరీక్షలు గురువు గారు చేస్తారు. సశరీర సేవ చాలా కష్టం, చేస్తే ముక్తే. అది కాకుండా ఇంకో మార్గం ఇచ్చారు. వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో మనం నడిస్తే ఖచ్చితంగా గురు సాన్నిధ్యం సన్నిహితం మన దగ్గరే ఉంటుంది. అందువల్ల గురువు గారు నిజంగా చెప్పిన ఈరోజు కంచిలో కూడా చాలా వైభవంగా జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆరాధన